జై శ్రీమన్నారాయణ. మా వ్యూవర్స్ అందరికీ భూవరాహస్వామి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు భూవరాహస్వామి పుట్టినరోజు అన్నమాట. ఈమె లక్ష్మీదేవి, భూవరాహస్వామి భూదేవి లక్ష్మీదేవి ఎవరైనా ఒకటే కదా. భూదేవి వరాహస్వామి. భూదేవి అన్న మన సంప్రదాయంలో భూదేవి, లక్ష్మీదేవి, నీలాదేవి అందరూ కూడా అమ్మవారి అంశే. ఈ భూవరాహస్వామి జయంతి సందర్భంగా మా పెరుమాళ్ళకి పాలతో తిరుమంజనం చేస్తున్నాము. మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ నగరంలో కనకదుర్గ టెంపుల్ అంటే ఇంద్రకీలాద్రి ఉంది కదా, దానికి ఆపోజిట్గా వారధి ఉంది. వారధి మీదకి వెళ్తే అక్కడ విజయకీలాద్రి అనే ఆ పర్వతం పేరు. అక్కడ కీలాద్రి మీద శ్రీ భూవరాహస్వామి కొలువై ఉన్నారు. ఆ స్వామి భూవరాహస్వామి అక్కడ దర్శనం చేసుకుని చాలామంది చెప్తున్నది ఏంటంటే ఆ భూవరాహస్వామి చాలా మహిమలు చూపిస్తున్నారని. అక్కడ ఎవరైనా సరే భూ సమస్యలతో వెళ్ళి 11 సార్లు ప్రదర్శన చేసి స్వామికి వాళ్ళ సమస్యని నివేదించుకొని వస్తే ఆ తర్వాత ఆ భూ వివాదాలు ఏవైనా ఉంటే వెంటనే పరిష్కారం అవుతున్నాయని అక్కడ చాలామంది భక్తులు చెప్తున్నారనమాట. స్వయంగా వాళ్ళ భూ సమస్యలన్నీ వివాదాలన్నీ పరిష్కరింపబడి అని చెప్తున్నారు. 11 సార్లు ఆ భూవరాహస్వామికి ప్రదర్శన చేసి వాళ్ళ సమస్యని స్వామికి నివేదించుకొని ఆ తర్వాత నమస్కారం చేసుకొని వెళితే వాళ్ళ భూ సమస్యలు, భూ వివాదాలు ఏమన్నా ఉంటే పరిష్కరింపబడుతున్నాయి అని చెప్పి అందరూ అక్కడికి వెళ్ళిన భక్తులు వాళ్ళ స్వీయ అనుభవాన్ని చెప్తున్నారు. అక్కడ విజయకైలాద్రి పర్వతం మీద భూవరాహస్వామి క్షేత్రం ఉంది ఆంధ్రప్రదేశ్లో, విజయవాడలో. అంటే సీతానగరం నుంచి వెళ్ళాలన్నమాట. వారధి దాటి వెళ్తే అక్కడ బోర్డు కనిపిస్తుంది, అలా వెళ్తే ఉంటుంది. ఆ స్వామిని దర్శించుకుంటే ఇంకో క్షేత్రం అయితే తమిళనాడులో కూడా ఉంది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్ష లబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణురుత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద